నేను ఇక్కడ నా మార్నింగ్ రొటీన్ అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళకంటే ముందరి రొటీను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. కెమెరా అయితే ఆడ గూట్ల షెల్ఫ్లో పెట్టి రికార్డ్ చేస్తున్నా. స్టవ్ అరిగి అప్పుడు ఏదో అంటే అంత అన్ప్రొఫెషనలిజం అనేది క్లియర్గా కనపడుతుంది నా వీడియోస్లో. ఎందుకంటే మనం అన్ప్రొఫెషనల్స్ కదా, అట్లనే వస్తుంది. 4 బర్నర్ స్టవ్, ఒకే ఒక బర్నర్ కనిపిస్తుంది. ఎట్ట తీసినా చూడండి, నా బ్రెయిన్ పని చేస్తే లేదు అట్లా ఉంది. మరి లలిత అంటే 2.0 లాగా పనిచేస్తున్నా. మరి ఏం చేద్దాం, అట్లా ఉంది. ఇంత కష్టం దేనికోసం పడుతున్నా అక్క, ఏమేం చేద్దాం అక్క అని మీకు డౌట్ రావచ్చు కదా. యాక్చువల్లీ నేను మార్నింగ్ ఒక షార్ట్ అప్లోడ్ చేశా, దానికి సంబంధించింది. మనకు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. రాత్రి పూటని గిన్నెలు కడుక్కోము, పొద్దున్నే లేచి చికాకు పడుకుంటే ఆ గిన్నెలు కడితే అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చిరాకు అనేది. రోజు అనుకుంటా, వాడు అంటాడు చూసారా, నేను ఈ పాను పరాకు అలవాటును మానేయాలనుకున్నా కానీ జీవితం ఇలా సంగనాగిపోయింది అని. నా పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది. రాత్రిపూట మార్నింగ్ అనుకుంటా, చిచ్చి రోజు ఎవ్రీ నైట్ అసలు అంత క్లియర్ చేసుకొని కిచెన్ నీట్గా పెట్టుకొని పొద్దున్న కిచెన్లోకి రావాలని, మళ్ళీ రాత్రి పొద్దున్నే చేసుకోవచ్చులే పడుకుందాం అక్కడ అన్నట్లు ఉంటుంది నా బ్రెయిన్. అది చూసారా, అక్కడ ఏం చేశాను అంటే, ఫస్ట్ టైం కదా ఏదో షో ఆఫ్ చేయడానికి పోయా. పొద్దున్నే బరిగడ్డ పొడి తిని పొడి కింద పోయింది, ఊడుస్తున్నా. అట్లా ఉంటుంది మరి మనతోటి. సో మార్నింగ్ నీళ్ళు ఒక గిన్నెలో నీళ్ళు కాకబెట్టి అక్కడ పెట్టేస్తాను అనమాట. ఇక్కడ ముందర ఫ్రంట్లో పెట్టేస్తే వచ్చిన వాళ్ళు తాగేస్తుంటారు. ఇంత కష్టం ఏమేం చేసినా అనుకుంటే నిజంగా అసలు ఇంత పని చేస్తాను. ఆఫ్టర్ 2-3 వంటలు చేసుకోనికి ఇంత తతంగా ఉంటుందా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే నాకు కూడా. నేను మామూలుగా నాకు నైఫ్ తోటి రాదు. సో మనదంతా కత్తిపీట బ్యాచ్, కింద కూర్చొని కూరగాయలు కట్ చేసుకుంటాము. నాకు ఈ నైఫ్ తోటి రాదు. ఫస్ట్ ఇంకా ఎక్కువ కూరగాయలు అంటే ఇంకా అంతే సంగతులు. నాకు కత్తిపీట ఎక్కువ కూరగాయలు కొయ్యమన్నారు అనుకుని ఇంకా ఆ రోజు అయినట్లు ముచ్చట. ఎక్కువ కత్తిపీటనే అలవాటు ఉన్నది. సో ఫ్రిడ్జ్లో పోయి కరివేపాకు మొన్న ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా. లాగ్స్ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్. సోదంతా చెప్పాలి కదా, అంతా అది చేసిన ఇది చేసిన అది చేసిన. నిజంగా నేను అనుకున్నదని ఏముంటుంది, ఊరికి రికార్డ్ చేస్తారు, వీడియో ఏదో ఒకటి పెడతారులే, మనం కూడా ఇట్లా ట్రై చేద్దాం అనుకున్నా. కానీ ఇట్స్ వెరీ టఫ్ గాయ్స్. ఏం మాట్లాడాలో ఏమో నాకైతే ఏం తెలియడం లేదు. ఈ వీడియోస్ నేను మొత్తం గిన్నెలు కడిగినా నీళ్ళు పట్టుకున్నా, నీళ్ళు పట్టుకున్నా. అంతకు మించి ఇంకేం కనిపించడం లేదు ఇందులో. అయ్యయ్యో, ఇంకా అయినట్టే కదా. ఏదో యూట్యూబ్ సీరియస్గా చేద్దామేమో అనుకున్నా. ఇంకా ఇక్కడ రాయి పెట్టినా కదా, ఎందుకు అని అంటే ఎక్కువ మాడకుండా. సో మనకు కింద మాడిపోతుంటుంది, ప్లస్ పైననేమో అన్నం ఉడకదు. దానికోసమని ఇట్లా నేను చేస్తూ ఉంటాను. ఓయమ్మో, ఇది 10x స్పీడ్లో పెట్టిన 5 నిమిషాలు వచ్చింది. 5 నిమిషాలు మాట్లాడడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేస్తున్నా నాకే అర్థమవుతలేదు. ఏమేం చేసి పడైనో ఏమో. మొత్తానికైతే ఒక కూర చేసిన చెవులకాయ, దాని తర్వాత ఏం చేసిన సాంబార్ చేసిన, అంతే. ఇంకా టిఫిన్కి వచ్చేసరికి ఉప్మా చేసిన. దానికి ఇంత తతంగం చేసినా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. అమ్మ, మా అమ్మ ఏం చెప్తుందంటే, మా పెద్ద షీట్ తప్పని వేసేది వంటలు అని చెప్తే, దీనికి చూస్తుంటే ఏడదమ్ముడు చేస్తుందమ్మా. ఇంత టైం పట్టింది. అది 4 బర్నర్ స్టవ్. ఏమేం చేసిన, నీళ్ళు కాగబెట్టిన, అన్నం చేసిన, కూరలు 2, ఒకటి సాంబారు, ఇంకోటి ఏం డిఫరెన్స్ అది చెవలకాయ. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నాకు బట్టనైతే అవుతుంది ఫ్రెండ్స్ అని చెప్తున్నా. ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పవచ్చు కదా. ఈ మాడుల ఎంట్రుకలు అన్నీ పోతున్నాయి అంటే నేను ఆల్రెడీ డిసైడ్ కూడా అయినా, ఒకవేళ జుట్టు మొత్తం పోయింది అంటే బాల్డ్ హెడ్ తోటి చాలా బోల్డ్గా ఉండాలని ఆల్రెడీ డిసైడ్ అయినా కాబట్టి ఐ డోంట్ కేర్. కాకపోతే ఉమెన్ కదా, జుట్టు ఊడిపోతే బాగుండేది అని కొంచెం షై ఫీలింగ్ కూడా. సో నెక్స్ట్ ఏం చేసా, అమ్మ ఇంతవరకు సాంబార్కే రాలేనా, అట్లా ఉంటుంది మరి. వచ్చేసినట్లున్నా. లేదు, పప్పుతోటి రుబ్బినా కదా, మళ్ళీ అందులో నీళ్ళు సరిపోలేదని కుక్కర్లోకి మార్చేసా, చిన్నగా ఉంది కదా అని. సో నెక్స్ట్ అయితే కిందికి పోయి
కింద క్లీన్ చేసుకొని వచ్చేసా ఫ్రెండ్స్.